హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కాబట్టి మేము మా ఇంట్లో సింపుల్గా ఎగ్ పులావ్ చేసుకున్నాము. ఎలా చూసుకున్నామో చూడండి ప్రాసెస్. ముందుగా ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిలింగ్కి పెట్టాలి. అవి బాయిల్ అయ్యేంతలోపు మనము ఏమేమి వెజిటబుల్స్ కావాలో అవి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్, 5 టమాటోస్ చిన్నవి అనమాట, 5 టమాటోస్, 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యాక ఎగ్స్ని కూడా తోలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేయాలి. అందులో ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వకండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అంటే ఇక్కడ నేను ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా వేసుకున్నాను. మా బాబు కూడా తింటాడు కాబట్టి కొన్ని తక్కువ స్పైసెస్ వేసుకున్నాను. మీకు కావాల్సి వస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ కొంచెం త్వరగా మగ్గిపోతాయి. అవి మగ్గాక అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గాక కొంచెం పెరుగు 1.5 స్పూన్ అనుకుంటా, 1.5 స్పూన్ పెరుగు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గాక కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక అందులోనే ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాను ఒక 5 మినిట్స్. తర్వాత మూత తీసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ దమ్ ఇయ్యాలి. ఇక్కడ నేను ఒక చెంబు తీసుకొని అందులో వాటర్ పెట్టుకొని దమ్ ఇచ్చాను. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యాక చూడండి మన ఎగ్ పులావ్ ఎలా ఉందో, రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి ఎగ్ పులావ్ని తీసుకొని ప్లేట్లో వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ మా బాబు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు కాబట్టి వాడికే వేస్తున్నాను నేను. ఫస్ట్ చూడండి వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది.